సిండికేట్ వ్యాపారం ఎలా చేయొచ్చు అని రేట్లు పెంచుకుని అమ్ముకుందాం. ఇంకొకటేమో బెల్ట్ షాపులు పెట్టుకుందాం. ఏ షాపు పరిధిలో ఉన్న బెల్ట్ షాపులు ఆ ఏరియాలోనే అమ్ముకోవాలి. వేరే ఏరియాలో ఉన్న షాపుల వాళ్ళు ఇక్కడ బెల్ట్ షాపులు పెట్టకూడదు. ఎక్సైజ్ సిఏల్ని ఇద్దరిని రప్పిద్దాం. వాళ్ళు కొంచెం డబ్బులు ఎక్కువ అడుగుతూ ఉన్నారు. వాళ్ళనిద్దరిని నార్త్ సిఐని సౌత్ సిఐని కూడా కూర్చోబెడదాం అని ఇంకొక మద్యం షాప్ వాళ్ళతో ఈయన బేరసారాలు చేస్తూ ఉన్నాడు. మళ్ళీ అదేదో బాండ్లు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద బాండ్లు రాసుకోవాలంట, చెక్లు ఇచ్చుకోవాలంట. దీనికి సంబంధం లేదండి. మనం ఇవాళ సిఏలతో ఎక్సైజ్ నార్త్ సౌత్ సిఏలని కూర్చోబెట్టి మాట్లాడించాము. వాళ్ళు ఏదో ఆఫర్ పెట్టారు అంత కావాలని. అది ఈవినింగ్ సిఏ కూడా రమ్మన్నారు అందరికి. ఏం చేయాలి, ఎలా రమ్మాలి, అందరం కలిపి యూనిటీ ఎలా ఉండాలి. నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, చెప్పండి. మీరు కొన్ని లీడ్ తీసుకొని ఏమనుకున్నామో అది ఒక పేపర్ మీద పెట్టండి సార్. అదే దాని గురించి చెప్పి ఏమనుకుంటున్నానంటే ఏదనుకున్నా 39 మీద బాండ్ మీద సంతకం పెట్టించాలి. అంటే 100 రూపాయల బాండ్ మీద సంతకం. అదే నేను చెప్పడం 39 మీద బాండ్ మీద సంతకం ప్లస్ 39 మీద ఎవరికి కేసు వచ్చినా అందరూ భరాయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కేసు పెట్టంటారు, కేసు పెట్టమంటే ఎవరికైనా ఈయన ఏం చెప్తున్నాడంటే ఓ పేపర్ మీద పెట్టుకుందాం. రాజమండ్రి సిటీకి రూరల్కి సంబంధించి 39 షాపులు ఉన్నాయి. ఒకవేళ ఎక్సైజ్ అధికారులు ఏదైనా కేసు పెడితే అందరి మీద పంచుకుందాం అని కేసు పెట్టారనుకోండి, పెడితే 39 మంది కలిపి 5 లక్షల పైన అది కాదు కట్టాలి, అంత కలిపి కట్టాలి. ఏదన్నా కలిపి షేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఎంత కౌంటర్ ఉన్నా కూడా 2 lakhs కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత మామూలు ఇప్పించాలి, 2.5 కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి, 3 lakhs కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి. ఈ తర్వాత బెల్ట్ షాపులు కూడా ఒక ఏరియా వాళ్ళు ఒకటి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఆ పరిధిలోనూ ఆ ఏరియా బెల్ట్ షాప్ ఉంటే ఆ షాప్ దగ్గర కొనుక్కోవాలి. ఈయన ఏం మాట్లాడుతున్నాడండి, బెల్ట్ షాపులు ఏ ఏరియాలో ఉన్న షాపులకి దానికి అనుసంధానంగా బెల్ట్ షాపులు వాళ్ళే పెట్టుకోవాలండి. అంటే పక్కన ఏరియాలో ఉన్న షాపుల వాళ్ళు ఈ షాపుల తాలూకా బెల్ట్ ఏరియాలో పెట్టకూడదంట. ఏ ఏరియాలో ఉన్న బెల్ట్ షాపులు ఆ ఏరియాలోనే పెట్టుకోవాలి. ఎవరికి ఇబ్బందులు లేకుండా ఆ ఏరియాలో బెల్ట్ షాపులు పెట్టుకుని అమ్ముకోవాలని డైరెక్ట్గా చెప్తున్నాడు. ఈయన ఎవడండి ఈయన తెలుగుదేశం పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షుడు. ఈయన బినామీ అనుకుంటా. ఒకసారి వెళ్దాం పూర్తిగా. రెండోడు దూడడానికి వెళ్ళలేదు. ఇవన్నీ ఈవినింగ్ అన్ని పెట్టి ఆ బాండ్ మీద సంతకం పెట్టించి ఇది ఫుల్గా రాలేదు. ఇప్పుడు ఇంకోటి ఏం చెప్తున్నాడంటే షాప్ మీద సంతకం పెట్టించంట, బాండ్ మీద సంతకం పెట్టించి ఏ ఏరియాలో ఆ ఏరియా వాళ్ళు బెల్ట్ షాపులు అమ్ముకోవడానికి గురించి సంతకాలు పెడుతున్నారు. ఇది లీగలైజ్ చేస్తున్నారు. మరి అంటే రేషన్ కార్డు లాగా, పాన్ కార్డు లాగా, ఆధార్ కార్డు లాగా, అంటే తాగుబోతులకు కూడా మద్యం కార్డులు ఇవ్వాలి. మీరు మద్యం కార్డులు ఇస్తే ఇంకా చక్కగా డిస్కౌంట్లు లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఏర్పాట్లు చేస్తారు అనుకుంటా. షేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఎంత కౌంటర్ ఉన్నా కూడా 2 lakhs కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత మామూలు ఇప్పించాలి, 2.5 కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి, 3 lakhs కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి. ఈ తర్వాత బెల్ట్ షాపులు కూడా ఒక ఏరియా వాళ్ళు ఒకటి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఆ పరిధిలోనూ ఆ ఏరియా బెల్ట్ షాప్ ఉంటే ఆ షాప్ దగ్గర కొనుక్కోవాలి. రెండోడు దూడడానికి వెళ్ళలేదు. ఇవన్నీ ఈవినింగ్ అన్ని పెట్టి ఆ బాండ్ మీద సంతకం పెట్టించి 1,00,000 రూపాయలు క్యాష్ కాకుండా చెక్ ఇవ్వమని, యాంటీ చెక్ లేకపోతే 1,00,000 రూపాయలు చెక్ వేసేయమని అదంతా కూడా ఒకదే పెడతారు. అది బయలులో రాసుకుంటారు. ఎవరి దగ్గర ఏమన్నా ఎవరు చెక్ ఇచ్చారు, చెక్ నెంబర్తో చేతిందని బయలో అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవ్వొస్తుంది కూడా. బయలాలు రాసుకుంటారంట, ఒకళ్ళు బెల్ట్ షాప్ పరిధిలో ఇంకోళ్ళు దూరకూడదంట. దానికేమో 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద పూచీకత్తి కింద 1,00,000 రూపాయలు క్యాష్ కాదు 1,00,000 రూపాయలు చెక్లు ఇచ్చుకుందాం, అవసరమైతే బ్లాంక్ చెక్లు ఇప్పిద్దాం. ఈయన మాట్లాడుతున్నాడు. అంటే ఎంత దారుణంగా
వీళ్ళు మద్యం వ్యాపారం చేస్తూ ఓ పక్కనేమో కల్తీ మద్యం, ఇంకో పక్కనేమో నకిలీ మద్యం, ఇంకో పక్కనేమో బెల్ట్ షాపులు, ఇంకో పక్కనేమో రేటు పెంచేసుకుని అమ్ముకుందాం, ఇంకో పక్కనేమో సిఏలకు లంచాలు ఇద్దాం. దీంట్లో ఈ లంచాలు ఇచ్చే బాపతిలో ఏపీ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారంగా 37A 39/1-2 సెక్షన్స్ కిందన నాన్ బెయిలబుల్ అరెస్ట్ చేయాలి. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ తీసుకుని వెళ్ళి ఇమ్మీడియట్ గా చిత్తశుద్ధి కనుక ఈ ప్రభుత్వానికి ఉంటే, ఈ కూటమి ప్రభుత్వానికి ఇమ్మీడియట్ గా పోలీసులు ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయాలి. ఎవరెవరికి సంభాషణలు చేశాడు ఇవన్నీ బయటికి తీస్తే చిత్తశుద్ధితో మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ నిజంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రమేయం లేకుండా ఇది జరుగుతుంది అని అంటే ఇమీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి. ఏ సెక్షన్స్ అయితే వస్తాయో ఆ సెక్షన్స్ ప్రకారంగా అరెస్ట్ చేయండి. దీంతో పాటు కరప్షన్ డైరెక్ట్ గా ఒక ప్రభుత్వ అధికారులకి లంచాలు ఇద్దాము, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి నార్త్ సిఐకి సౌత్ సిఐకి ఇద్దామని చెప్పి డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. దీనికి బిఎన్ఎస్ సెక్షన్స్ కిందన 274, 276 సెక్షన్స్ కూడా దీనికి అప్లికబుల్ అవుతాయి. దీని వెనకాతలు ఎవడున్నాడు అనే దాన్ని కూడా ఖచ్చితంగా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ